నేటి కథ అనుమానం. అనగనగా ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు అనుమానం ఎక్కువ. ఆ అనుమానమే ప్రతి విషయంలోనూ ఆయనకు ప్రాణం మీదకు తెచ్చేది. ఆ ఊళ్ళోనే రామయ్య అనే మోసగాడు కూడా ఉన్నాడు. అతనికి జ్యోతిష్యం ఏమీ తెలియకపోయినప్పటికీ యుక్తి వల్ల తెలివితేటల వల్ల తనొక గొప్ప జ్యోతిష్కుడునని లోకాన్ని నమ్మించగలిగాడు. అతనికి కొంచెం పేరు రాగానే రాజుగారు అతన్ని తమ ఆస్థానంలో జ్యోతిష్య పండితుడిగా పెట్టుకున్నాడు. ఒకప్పుడు రాజ్యంలో కాటకం పట్టింది. రామయ్యను పిలిపించి దీనికేమిటి సాధనం అని రాజుగారు అడిగారు. అందుకు రామయ్య, ప్రభూ, కాటకం మాటకేం కానీ ఏలిన వారి జాతక చక్రం చూడగా పరరాజు ఎవరో త్వరలోనే మన పైకి దండెత్తి వచ్చేటట్టుంది అని సంశయంతో ఊరుకున్నాడు. అతను సందేహించడం చూసేసరికి రాజుగారి అనుమానం ఎక్కువైంది. ఆయన రామయ్యను విషయం అంతా వివరంగా చెప్పమని తొందరపెట్టసాగాడు. అప్పుడు రామయ్య, ఇంకేముంది మహారాజా, రాజ్య పతనం తర్వాత అరణ్యవాసం కూడా జాతకంలో రాసి ఉంది. ఏమిటా ఈ కర్మ అని ఆలోచిస్తున్నాను అని నీళ్లు నములుతూ చెప్పాడు. ఇది విని రాజుగారు మంచం పట్టారు. ఈ గుట్టులన్నీ తెలుసుకున్న పరాయి రాజు నిజంగానే దండెత్తొచ్చాడు. ఇప్పుడు చేయవలసినది ఏమిటి అని రామయ్యను రాజుగారు మళ్ళీ అడిగారు. ఏమున్నది ప్రభూ, జాతక రీత్యా అడవిపాలు కావలసిన యోగం ఉండనే ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం చేయడమే క్షేమం అంటూ రామయ్య చెప్పాడు. అతను పోసిన పిరికి మందు తలకు ఎక్కటం వల్ల మన రాజుగారు అడవికి పోయే ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు పరాయి రాజు సులభంగా ఈ రాజ్యం ఆక్రమించుకున్నాడు. మన రాజుగారి రాజ్యం వదిలి అడవులు పట్టి వెళ్ళిపోయారే కానీ రామయ్య మట్టుకి పట్టణం వదిలి వెళ్ళిపోలేదు. అతను కొత్త రాజు అనుగ్రహాన్ని సంపాదించి ఆయన కొలువులో జ్యోతిష్య పండితుడిగా కుదిరాడు. కానీ రామయ్య అంతటితో ఊరుకోలేదు. పాతరాజుని చంపించాలి అనే దుర్బుద్ధి అతనికి కలిగింది. పాతరాజు బ్రతికి ఉన్నంత వరకు మీకు సుఖం లేదని కొత్తరాజుతో కొండేములు చెప్పాడు. కొత్తరాజు అతనిని చంపిన వారికి 1000 రూపాయలు బహుమానం ఇస్తానన్నాడు. రామయ్యకు ఈ డబ్బు కూడా తానే కాజేయాలి అని దురాశ పుట్టింది. కొత్తరాజు దగ్గర సెలవు తీసుకొని ఎలాగో శ్రమపడి రామయ్య పాత రాజుగారుండే జాగా చేరుకొని వారి పరిస్థితులకు ఎంతో విచారపడుతున్నట్లుగా నటించాడు. ఆ తర్వాత రామయ్య కొంతసేపటికి తనను కొత్తరాజు పట్టణం నుంచి వెళ్ళగొట్టాడంటూ చెప్పుకొని ఏడ్చాడు. అమాయకుడైన రాజు అతని మాటలు విని జాలిపడ్డాడు. రాజుగారికి తన మీద నమ్మకం కలిగేటందుకని రామయ్య ఇక్కడనే వారితో పాటు అడవిలోనే ఉండిపోయాడు. ఒకనాడు రాజు రామయ్యను వెంటబెట్టుకొని షికారుకు వెళ్ళాడు. దోవలో రాజుగారికి దాహం అయింది. రామయ్య ఒక బొక్కేనులో నీళ్లు తోడుకు వచ్చి ఆయనకిచ్చాడు. రాజు నోటి దగ్గర పెట్టుకొని తాగుతూ ఉండగా చెట్టు కొమ్మపైన కూర్చొని ఉన్న ఒక ఉడత ప్రతిబింబం ఆ నీళ్లలో కనపడింది. అయ్యో, నీళ్లతో పాటు ఉడతను కూడా మింగివేశాను కాబోలునని రాజుకి కంగారు పుట్టింది. ఈ సంగతి ఆయన రామయ్యతో చెప్పేసరికి, అవునండి ప్రభూ, అదేదో నీళ్ళల్లో అడ్డుపడటం నేను చూశాను. అది తప్పక ఉడతే అయ్యుండాలి. లేకపోతే ఇంతవరకు కొమ్మపైన కూర్చొని ఉన్న ఉడత కనపడకపోవడం ఏమిటి అని అతను అనగానే రాజుగారికి అనుమానం మరీ ఎక్కువైపోయింది. ఇది కారణంగా ఆయనకు భరించలేని కడుపు నొప్పి కూడా ప్రారంభమైంది. రామయ్య చేసిన కపట నాటకం అంతా మంత్రి కనిపెడుతూనే ఉన్నాడు. పేరొందిన వైద్యుడు వచ్చి రాజుగారికి వాంతి కావటానికి మందిచ్చాడు. కళ్ళు మూసుకొని ఆయన కక్కుకుంటున్న సమయంలో మంత్రి చేసిన ఏర్పాటు ప్రకారం ఒక ఉడత కింద పడింది. దానిని కంటితో చూడగానే రాజుగారికి కడుపు నొప్పి, దాంతో తక్కిన అన్ని బాధలు పోయినాయి. ఆయనకు ఒంట్లోనూ మనస్సులోనూ తేలికగా ఉన్నట్లుగా అనిపించింది. అప్పుడు మొదటి నుంచి రామయ్య చేసిన మోసాలన్నీ పూసగుచ్చినట్టుగా రాజుకి మంత్రి చెప్పాడు. ఈ అవకతవక జ్యోతిష్యుణ్ణి పెట్టుకున్నందువల్లనే రాజ్యం పోయిందని రాజు అనేక విధాలు చింతించాడు. మంత్రి తెలివితేటల వల్ల కొత్త రాజుతో సంధి జరిగి మన రాజుగారికి మళ్ళీ రాజ్యం వచ్చేసింది. కపటి అయిన రామయ్యను బ్రతికి ఉన్నంత వరకు ఖైదులో పెట్టి ఉంచారు. నాటి నుంచి మన రాజుగారు మరెన్నడూ జ్యోతిష్యం నమ్మనూ లేదు, అనుమానాలకు తావివ్వనూ లేదు. అనుమానం పెనుభూతమని పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు మరి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 మార్చి చందమామలోనిది. రచన మద్దాలి సుశీలాదేవి గారు, బాపట్ల నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.